రోజుల్లో మనం గమనం చేయాలి. నీతి న్యాయము అనేది అది కొరవడుతున్నటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. న్యాయంగా ఉండాల్సిన స్థితికైనటువంటి విధి నుండి వేరు విషయాలకు ఆశపడి, అంటే లంచాలకు ఆశపడి న్యాయాన్ని జరిగించక న్యాయాన్ని వక్రీకరించే పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కనికరాన్ని పొందుకునే విధిలో మనం వర్ధిల్లాలంటే మనం ఎలాంటి వారంగా ఉండాలంటే నీతి న్యాయాలను జరిగించే పరిష్కారముగా తెలుసుకుని ఉన్నా, అంటే నేనేం చేస్తానంటే విన్న ప్రతిదీ కూడా అది నిజమా కాదా అని దాన్ని పరిశోధించాను, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేశాను. అక్కడున్న విషయాలు ఈ ప్రాంతంలో జరిగాయి అంటే ఈ ప్రాంతానికి వెళ్ళి నేను విచారించాను. ఇదిగో ఈ సంభవం ఇక్కడ జరిగింది అనే మాట వినబడుతూ ఉన్నప్పుడు నేను అక్కడికే వెళ్ళి అక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఆ కాలంలో దాన్ని గూర్చినటువంటి విషయాలు తెలుసుకుని అది ఏ కాలంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ ఏ విషయాలు దానికి ఆధారాలుగా ఉన్నాయి. దూత స్వయంగా తనకు ప్రత్యక్షమై జకరియా ప్రార్థన వినబడింది. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసే విధానాలు ఎలా ఉంటాయంటే ఎలిజబెత్ భక్తిని గురించి ఎక్కువ మనము తరచి చూస్తాం. ఎలిజబెత్ ప్రార్థన చేస్తుంది, ఎలిజబెత్ మొరపెడుతుంది, ఎలిజబెత్ గొడ్రాలుగా ఉన్నటువంటి స్థితిని బట్టి తాను ఎక్కువ మొరపెట్టింది అన్నట్టుగా చాలా మార్లు మనం వింటాము. కానీ ఇక్కడ ఈ వచనం చెప్పే మాట ఏంటి అంటే అంతటి వృద్ధాప్యంలో సహితం తన బాధ ఏదైతే ఉందో దాన్ని వ్యక్తీకరించడానికి జకరియా కూడా తనకు బిడలు లేరని ఎంతో బాధపడుతూ తాను సహితం ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ ప్రార్థన విని దేవుడు సమాధానం ఇస్తూ ఇదిగో జరగబోయే కార్యాలు ఇలా ఉండబోతూ ఉన్నాయి అనే ఒక సూచి అక్కడ చెప్పిన స్థితి ఉంది. దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపంచి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనలు. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకైనటువంటి లేఖన భాగంలో ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి 18 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం మొదలు 23 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలు 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. అడ్వెంట్ కాలంలో మొదటి ఆదివారం మరల జనరల్ సిరీస్ను మనము ముగించుకుని మనము ఏ సిరీస్లో మనము దేవుని సన్నిధించడానికి 3 పాఠ్య భాగాలతో దేవదేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుణ్ణి గణపరిచే పాత్రలుగా ఉండే విధి కొరకై క్రైస్తవ కాలమానం ప్రకారంగా అడ్వెంట్ కాలమానం అనేది మొదటి కాలమానంగా మనం చూస్తూ ఉన్నాము. ఒక నూతన సంవత్సరంలో అడుగుపెట్టే తీరికైనటువంటి స్థితితో నేను నూతన సంవత్సరపు శుభాలు, అడ్వెంట్ కాలపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో మనల్ని దీవించి ఆయన మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మరొక అడ్వెంట్ కాలం అనగా ప్రభుని ఆగమన కాలమానంలో ఆయనను గణపరిచే బాలుడిగా, శిశువుగా, బాలయేసుడిగా ప్రభువు మనలోనికి వచ్చే స్థితికైనటువంటి తీరు కొరకు ఆయనను గణపరిచే పాత్రలుగా ఉండే విధిన మనకు ఆయన ఇస్తున్న కాపుతుల కోసం దేవదేవునికి ప్రప్రథమంగా వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. మనమంతా కూడా ఈ క్రిస్మస్ కాలమానంలో, ఆనంద కాలమానంలో సంతోషంతో, దీవెనతో మనము వర్ధిల్లాలని ఆయన జననానందాన్ని పురస్కరించుకుని ఇతరులకు ప్రేమను చాటుతూ, ఇతరులకు దేవుని యొక్క కనికరాన్ని చాటుతూ మనము ఈ క్రిస్మస్ కాలం అంతటిలో కూడా ప్రభువుకి సన్నుతులు చెప్పే వారంగా ఉండాలని నేను శుభాలు మీకు అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి 18 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను చూస్తూ ఉంటే 15వ వచనం, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును అనిపించదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. నీతి న్యాయములను ఈ జనన ఆనందంలో మనం గుర్తుపెట్టాల్సిన సంగతి ఏమిటి అంటే దేవుడు ఎందుకోసం అంటే ఆయన ఈ భూమి మీద నీతి న్యాయాలు అవి ప్రబలేటట్టుగా మనము జీవించే స్థితికైనటువంటి సమాధానకరుడైనటువంటి ప్రభువును మన కొరకు ఆయన పంపుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం గమనం చేయాలి. నీతి న్యాయము అనేది అది కొరవడుతున్నటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. న్యాయంగా ఉండాల్సిన స్థితికైనటువంటి విధి నుండి వేరు విషయాలకు ఆశపడి, అంటే లంచాలకు ఆశపడి న్యాయాన్ని జరిగించక న్యాయాన్ని వక్రీకరించే పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కనికరాన్ని పొందుకునే విధిలో మనం వర్ధిల్లాలంటే మనం ఎలాంటి వారంగా ఉండాలంటే నీతి న్యాయాలను జరిగించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. 14వ వచనం, యెహోవాకు ఇదే ఇశ్రాయేలు వంశస్థులను గురించి, యోధా వంశస్థులను గురించి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. మంచి మాట ఏదైతే దీవెన మాట నేను తెలియజెప్పానో అవి వచ్చే దినాలుగా ఉన్నాయి, అవి వచ్చిన దినాలుగా ఉన్నాయి.
ప్రభువు ఆగమనమును గుర్చినటువంటి సూచి అది కనబడుతూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఎలిజబెత్ను గురించి జకర్యాను గురించినటువంటి సత్యం అగుపడుతూ ఉంటుంది. వాస్తవానికి ఈ లూకా సువార్తలో 1వ అధ్యాయం 1 నుంచి 25 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి కొన్ని ఆధారాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి. లూకా రచించినటువంటి విధానాన్ని చూస్తున్నప్పుడు సమదృక్పథ సువార్తలు మత్తయి, మార్కు, లూకా సువార్తలలో అందున లూకా సువార్తను గమనం చేస్తూ ఉన్నప్పుడు వైద్యుడైన ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా లూకా ఉన్నాడు కనుక ఏదైనా విషయాన్ని వ్రాసేటప్పుడు తగిన ఆధారాలతో తాను రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఘనత వహించిన థియోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యమును గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచు పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఇదిగో నేను ఏం చేశాను అంటే నేను ప్రతి వాటిని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత దీన్ని రాస్తున్నాను. నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్నా. అంటే నేనేం చేశానంటే విన్న ప్రతిదీ కూడా అది నిజమా కాదా అని దాన్ని పరిశోధించాను, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేశాను. అక్కడున్న విషయాలు ఈ ప్రాంతంలో జరిగాయి అంటే ఈ ప్రాంతానికి వెళ్ళి నేను విచారించాను. ఇదిగో ఈ సంభవం ఇక్కడ జరిగింది అనే మాట వినబడుతూ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఆ కాలంలో దాన్ని గూర్చినటువంటి విషయాలు తెలుసుకుని అది ఏ కాలంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ ఏ విషయాలు దానికి ఆధారాలుగా ఉన్నాయి అనే విషయాలు చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తూ ఏవైతే మార్కు చెప్పిన విధానాలు ఉన్నాయో, మత్తయి చెప్పినటువంటి విధానాలు ఉన్నాయో వాటిని మరల నేను ఏం చేస్తూ ఉన్నానంటే వాటికి నిజంగా సాక్ష్యాలు కూడా కనుగొన్న తరువాత ఆ ప్రాంతాన్ని గురించిన విషయాలు, అక్కడున్న వ్యక్తులను గురించినటువంటి విషయాలు అవి నేను పొందుపరుస్తూ ఆధారాలతో సహా వీలున్నంత వరకు నాకు లభ్యమైన ఆధారాల ప్రకారంగా నేను రాస్తున్నాను అనే మాట లూకా చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మనం ఏం చేయాలంటే మనము దాన్ని క్షుణ్ణంగా తెరచి చూడాలి. ఇక్కడ లూకా ఈ విధానాలు చెప్పేప్పుడు చాలా విషయాలు అవి ఎలా ఉన్నాయి అంటే ఏం జరిగినట్టుగా, ఎక్కడికి వెళ్ళినట్టుగా, జకర్యాను గురించిన ప్రస్తావన, తర్వాత ఎలిజబెత్ను గురించినటువంటి ప్రస్తావన 8వ వచనం నుండి మనం చూస్తుంటే జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, అంటే యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటుకు అతని వంతు వచ్చాను. అంటే ఆయా కాలాల్లో ఎవరెవరు ఎలా అయితే యాజక ధర్మం జరిగించడానికి తనకున్న అభియాతరగతి చొప్పున, తనకున్న క్రమము చొప్పున వారు ఎప్పుడైతే దేవుని ఆలయంలోకి వెళ్ళి వారు ధూపార్తి వేయాల్సిన సమయం ఉంటుందో ఆ సమయానికి జకర్యా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కార్యం జరిగింది. ప్రభువును గుర్చినటువంటి వార్త తనకు వినబడే ముందుగా ఇదిగో ఒక ప్రవక్తను గుర్చినటువంటి విషయం అక్కడ జరగటానికి ఒక గొప్ప కార్యం ఎవరికి జరుగుతుందంటే ఒక యాజకునికి జరుగుతుంది. ఆ యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే 10వ వచనం, ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేది కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యని ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. ఇదిగో దూత స్వయంగా తనకు ప్రత్యక్షమై జకర్యా ప్రార్థన వినబడింది. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసే విధానాలు ఎలా ఉంటాయంటే ఎలిజబెత్ భక్తిని గురించి ఎక్కువ మనము తరచి చూస్తాం. ఎలిజబెత్ ప్రార్థన చేస్తుంది, ఎలిజబెత్ మొరపెడుతుంది, ఎలిజబెత్ గొడ్రాలుగా ఉన్నటువంటి స్థితిని బట్టి తాను ఎక్కువ మొరపెట్టింది అన్నట్టుగా చాలా మార్లు మనం వింటాము. కానీ ఇక్కడ ఈ వచనం చెప్పే మాట ఏంటి అంటే అంతటి వృద్ధాప్యంలో సహితం తన బాధ ఏదైతే ఉందో దాన్ని వ్యక్తీకరించడానికి జకర్యా కూడా తనకు బిడలు లేరని ఎంతో బాధపడుతూ తాను సహితం ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ ప్రార్థన విని దేవుడు సమాధానం ఇస్తూ ఇదిగో జరగబోయే కార్యాలు ఇలా ఉండబోతూ ఉన్నాయి అనే ఒక సూచి అక్కడ చెప్పిన స్థితి ఉంది. దావీదు వంశంలో నీతి న్యాయాలను జరిగించే ప్రభువు ఎవరైతే రానున్నాడో ఆ ప్రభువును గురించి సాక్ష్యం చెప్పడానికి ప్రభువు కంటే ముందు ఏలియా వస్తాడని, ప్రభువు కంటే ముందు ఏలియా వంటి స్వభావం కలిగినటువంటి యోహాను తాను పుట్టబోయేవాడుగా ఉన్నాడని
ఏదైతే వచనాలు చెప్పబడిన ప్రవక్తల వచనాలు ముందుగానే రూఢిపరిచాయో ఆ స్థితి వచ్చే సమయం ఇక్కడ ఆసన్నమైంది. ఆ నీతి న్యాయాలను జరిగించే ప్రభువుకు ముందుగా ఒక సూచి అది ఎవరు అంటే అది యోహాను అని చెప్పటానికి ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన బ్రతుకుల్లో ఆలోచన చేయాలి. దేవుని గణపరిచే విధానాల్లో మనం వర్ధిల్లటానికి మనము చేసే ప్రయత్న స్థితుల్లో ఆలోచన చేస్తూ ఉంటే మనం ఏదైనా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఆ సూచి జరిగించే స్థితికైనటువంటి దేవుని సమయం దాని కొరకు కనిపెడుతూ మనము విజ్ఞాపన చేయటం మానకూడదు. అంతేకాదు ఆ విజ్ఞాపన చేసే విధానాల్లో మనము ఎలా అంటే ఆ ఇరువురి విజ్ఞాపన ఒక్కటైంది. జకరియా అలాగే ఎలిజబెత్ వారి బాధ ఏదైతే ఉందో అన్నిట యాజక ధర్మాన్ని జరిగించే స్థితి కొరకు ఒక ఉన్నతమైనటువంటి గౌరవం సమాజంలో వారికి ఉంది. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారి పరిస్థితులు వారికి ఉన్నటువంటి భక్తి గురించినటువంటి స్థితులు వారికి ఉన్నాయి. కానీ వారికి ఉన్న లోపముగా ఉన్న స్థితి ఏమిటంటే తరువాత దేవుణ్ణి గణపరిచే పాత్రలుగా ఈ యాజక ధర్మానికి కొనసాగించేటువంటి విధిలో మరల నా నుండి నా తరువాత తరంలో ఎవరి ఈ పరిచర్య చేసేవారు. ఈ బాధ తనలో మిగిలి ఉంటుండగా తాను ఎంతగానో తాను ప్రార్థిస్తున్న స్థితులు జకరియా చేస్తున్నందువల్ల ఈ సమాధానం తనకు లభ్యమవుతుంది. ఎక్కడ అంటే దేవుని మందిరంలోనే దొరుకుతుంది. ఆ మందిరంలోనే ఆ సమాధానం దొరుకుతూ ఉన్నప్పుడు స్పష్టంగా అక్కడ గాబ్రియల్ చెప్పిన మాట ఏమిటంటే నీ ప్రార్థన వినబడింది. ఈరోజు మన జీవితంలో మనం చేసే ఆలోచనను కూర్చున్నటువంటి స్థితి దేవుణ్ణి వేడుకునేటప్పుడు మనము మన క్షోభ మన బాధ దేవునికి వ్యక్తీకరించే స్థితిలో చెప్పగలుగుతున్నామా? ఆ విధానంలో చెప్పగలిగితే దేవుడు తప్పక సమాధానం ఇచ్చి నీకు కృప ఇస్తూ నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు, నీకు దయ చూపే దేవుడుగా ఉన్నాడు, నిన్ను గణపరిచే దేవుడుగా ఉన్నాడు, నీకు ఉత్తరాన్ని ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అడ్వెంట్లో మొదటి ఆదివారాన్ని గమనం చేస్తున్నప్పుడు నిరీక్షణకు ఆస్పదమైనటువంటి క్యాండిల్ మనం లైట్ చేస్తాం. వేరే స్థితి కూడా ఆలోచన చేస్తున్నప్పుడు జకరియా ఎలిజబెత్లు వృద్ధాప్యంలో ఉన్నారు. ఇంకా చెప్పాలి అని అంటే స్త్రీధర్మము అయిపోయిన తరువాత ఎలా అయితే అబ్రహాం విషయంలో షారా ఆ మాట వినినప్పుడు తాను పక్కున నవ్వింది. ఎలా నవ్వింది, ఎందుకు నవ్వింది అని ఆలోచన చేస్తూ ఉంటే ఇంత వృద్ధాప్యంలో బలము సడలిన తరువాత నాకు సుఖం కలుగుతుందా, నేను బిడ్డను కంటానా అని చెప్పి తాను నవ్విన విధానం ఉంది. ఇక్కడ ఎలిజబెత్ విషయం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎలిజబెత్ కూడా చాలా వృద్ధాప్యంలోనికి తాను వచ్చిన తర్వాత తన స్థితి ఎలా అంటే దేవుని కృపచొప్పున కనికరింపబడుతూ తాను గర్భాన్ని పొందుకుంది. ఈ విషయం తెలిసిన తరువాత జకరియాకు దేవుని దర్శనం అయిన స్థితి అక్కడున్న ప్రజలందరికీ ఎవరైతే యాజకులు బయట ప్రార్థిస్తూ ఉన్నారో వారికి కూడా తాను బయటకు వచ్చాడు. కానీ ఎవరితోనూ మాట్లాడలే, మౌని అయిపోయాడు. మౌని అవటమే కాదు, తాను మూగబాటుగా ఉన్నటువంటి స్థితిలోనికి తన స్థితి వచ్చింది. ఈ స్థితి చూస్తున్నప్పుడు ఇదిగో దేవుని దర్శనం జకరియాకు లభ్యమైంది అనేటువంటి విషయం అందరికీ తెలిసింది. అదే సందర్భంలో ఎలిజబెత్ గర్భవతి అయింది. ఈ విషయం ఎలా అంటే మరల ఎలిజబెత్ ఏం చేస్తుంది అంటే తాను గర్భాన్ని పొందుకున్న తరువాత తాను ఎవరికీ కనబడకుండా తాను ఎలాగున దాగుకున్నట్టుగా ఎలాగున ఆ దినములన్నిటా కూడా తాను 5 నెలలు ఎవరికి కనబడకుండగా దేవుని కటాక్షము చొప్పున 25వ వచనం చూస్తూ ఉంటే నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట బడకుండెను. ఆమె ఏం చేస్తుంది అంటే ఇంకెతరులకు ఎవరికి కనబడకుండగా దేవుని చూపినటువంటి ప్రేమకు కృతజ్ఞత చెల్లిస్తూ తాను గర్భం నొందిన తీరును బట్టి నలుగురు ఏ విధానంలో మాట్లాడతారు, నలుగురు ఎలాంటి నవ్వే పక్కుమనే సంగతులు చేస్తూ ఉంటారు, వీటినన్నిటికంటే ప్రశాంతంగా ఉండటానికి గర్భస్థ శిశువు చక్కగా తాను రూపు దాల్చుకునే తీరుకు ఈ సందర్భంలో వయస్సు పెద్దవారైన తర్వాత వారిని వారు మోసుకోవటమే కష్టం, వారి పనులు వారు చక్కబెట్టుకోవటమే కష్టం. అలాంటి సందర్భంలో బిడ్డను మోయటం అంటే ఇక వేరువేరు సంగతులకు వేరువేరు విషయాలకు కూడా తాను ఏమాత్రం కూడా ఏ విధానంలో కూడా ఆస్కారం ఇవ్వకుండా తాను ప్రశాంతంగా ఉండటానికి దేవుని కృప పొందుకున్న విధానంలో తాను సాక్షిగా ఇతరులకు కనపడేందుకు గాను బిడ్డను పొందుకున్న తరువాతనే వారి అందరి మధ్య తాను సాక్షిగా ఉండేందుకు గాను ప్రజలందరికీ కూడా కనబడకుండా ఆమె ఒంటరిగా దేవుని ఆరాధించే, దేవుని గణపరిచే, దేవునికి కృతజ్ఞత చెల్లించే తన బిడ్డను కాపాడుకునే ఈ విధానాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితి తాను చేసి తాను ఏం చేస్తుంది అంటే తాను సాక్షిగా నిలబడింది. జకరియా కూడా వినిన మాటలు
ఇక తాను ఎలా అయితే అక్కడ శారా ఒక విధంగా తాను నమ్మని విధానంలో, అంటే దేవుడు చెప్పిన మాటను బట్టి ఇది జరిగేదేనా, ఇది సాధ్యమేనా అనేటువంటి ప్రశ్న ఎలా అయితే ఉందో, ఇక్కడ జకరియా ఆలోచనలో కూడా ఇంతకు పూర్వం ఎన్నిసార్లు వాళ్ళకి అబార్ట్ అయిన పరిస్థితులు ఉంటాయి, ఎన్నిసార్లు ఇలాగున వారు దేవుడు కనికరించిన కృప పొందుకున్న ఎలాగున ఇబ్బంది పడిన పరిస్థితులు ఉంటాయి, ఎన్ని నెలల తర్వాత మరల పిండం పోయిన పరిస్థితులుగా స్థితులు ఉంటాయి, ఇలాంటి ఎన్ని అనుభవాలు వారికి ఉన్నాయో ఆ విధానాలను బట్టి వారు ఒక రకంగా ఇప్పుడు ఈ మాట బయటికి చెప్పిన తర్వాత అయినా మరల ఏ విధంగానైనా సమస్య వాటిల్తే, ఏ విధంగానైనా పరిస్థితి మారినట్టుగా సంగతి అయితే ఇది ఎలాంటి అవమానంగా ఉంటుంది అనే స్థితి చేత సామాజిక స్పృహతో కూడా వేరు ఆలోచనలు పెట్టుకొనకుండా దేవుడు నెమ్మదిచ్చే, దేవుడు కృప ఇచ్చే, దేవుడు వాగ్దానం ఇచ్చిన స్థితిని వారు పొందుకున్న తర్వాత సాక్షులుగా నిలబడటానికి వారు ఏమయ్యారంటే, వారు ముఖ్యంగా ఎలిజబెత్ ప్రజలందరికీ కనబడకుండా ఆమె ఉంది. ఆ సమయంలో సహితం దేవుడు తనకు కృప ఇచ్చాడు. అంతేకాకుండా ఆ తరువాత మరియ విశ్వాసాన్ని స్థిరపరుచుకోవటానికి ఇదిగో నీ బంధువు ఎలిజబెత్ గర్భవతిగా ఉంది, ఆ సంగతి నీవు తెలుసుకునేటట్టుగా నీవు ఆమె చెంతకు ఎలా అయితే తన గూర్చిన మాట తనకు తెలియజెప్పబడిందో ఆ సమయంలో మరియ వచ్చి ఉపచారం చేసే సంగతులు అక్కడ తాను జరిగించింది. ఈ విధానాలన్నీ ఎలా అంటే నీతి న్యాయాన్ని జరిగించేటువంటి ప్రభువును మోస్తున్న మరీ సహితం ఆ కార్యాలు జరిగించడానికి తాను స్థిరురాలైంది. ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకిచ్చిన పనిని మనము జరిగించేటప్పుడు యథార్థతను వేడకుండా ఉండాలి, దేవుని గణపరిచే పాత్రలుగా మనము వర్ధిల్లేటువంటి వారంగా ఉండాలి. కొలసీ పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 13వ వచనం, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసుడిగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణను కలుగుచున్నది. ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపమై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరు అంటే ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, నీతి న్యాయాన్ని జరిగించే కుమారుడు. ఆయన ఏం చేయబోతూ ఉన్నాడంటే, అన్యాయంగా ప్రవర్తించే పరిస్థితిలో ఉన్నటువంటి వారి చెంత, నీతి లభ్యం కాని సమాజ స్థితిలో పరిస్థితులు ఉన్న చోట ఆయన నీతి అయ్యాడు, ఆయన న్యాయం అయ్యాడు. ఆయన ఏమయ్యాడంటే, ఆయన ఎవరో కాదు, ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు, ఆయనే ఆది సంపూర్ణుడిగా ఉన్నటువంటి ప్రభువుగా ఆయన ఉన్నాడు. ఈ రోజులో మన జీవితాలను మనము గమనం చేయాలి. మన బ్రతుకులను దిద్దుకోవటానికి మనము ఆయన్ను వెంబడించే వారంగా మనము నిరీక్షణ కోల్పోక, మనము ఖచ్చితంగా దేవుణ్ణి ఏదైతే నమ్మమో, దేవుడు ఏదైతే తప్పక చేస్తాడని మనం విశ్వసిస్తున్నాం, ఆ విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా మనము పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే దేవుని కృప పొందుకుని ఆ ఆది సంభూతులైనటువంటి దేవుని స్వరూప దర్శనాన్ని మనము చేస్తూ ఆయన గణపరిచే వారంగా మనం ఉండగలుగుతాం. ఆ తీరున మన బ్రతుకులను స్థిరం చేసుకుంటూ దేవుని కృప అనుభవించడానికి, దేవుని కనికరం పొందుకోవటానికి దేవుని కృప సదామునకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.